ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వ 100 రోజుల పాలన ఒకసారి పరిశీలించి చూస్తే పెన్షన్లు 3,000 నుంచి 4,000 పెంచుతామన్నది ఇమీడియట్గా నిలబెట్టుకుని ఎరియర్స్ సహా ఇవ్వటం అన్నది డెఫినెట్గా అది సానుకూల అంశమే. అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేయటం, వాలంటీర్లు లేకపోయినా సరే పెన్షన్లు ఇంటింటికి ఇవ్వటం, ఏదైనా హాలిడే వస్తే 1 తారీఖు నాడు ముందు రోజే పెన్షన్లు పంపిణీ చేయటం, ఇవన్నీ కూడా ఒక విధంగా కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలే. అలాగే పంచాయతీరాజ్ వ్యవస్థలో సమూలమైన మార్పులు ఇవన్నీ కూడా మనం గమనిస్తే అది కూడా ఒక పాజిటివ్ అంశంతో కూడుకున్న వ్యవహారం. అయితే విజయవాడ వరదలకు సంబంధించి, అమరావతికి సంబంధించి ఒక అడుగు ముందుకి ఒక అడుగు వెనక్కి అన్నట్టుగా ఉంది. అమరావతి కుదురుకుంటుంది అన్న క్రమంలో వరదలు రావటం, అమరావతి ముంపు ప్రాంతం అని అనేక మంది విమర్శలు చేయటం, వీటి గురించి మాత్రం ఒకసారి దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఇసుక్కి సంబంధించి ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చిందని వైఎస్ఆర్ పార్టీ కామెంట్ చేసినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంతో చూసుకుంటే ప్రస్తుత ప్రభుత్వంలో ఇసుకకి సంబంధించి అంత నెగిటివ్ అయితే ఏం కనపడదు.